హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్వాడ్రిలేటరల్ యాజ్ ఏ 2D షేప్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిదో మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. క్వాడ్రిలేటరల్ని 2D షేప్ అని ఎందుకు అంటారో అనేది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం 2D షేప్స్, 1D షేప్స్, 3D షేప్స్ అంటే ఏంటిది అనేది టోటల్గా వీడియోస్ చేయడం జరిగింది. వాటి ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో అనేది చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది ఇస్తాను. 1D షేప్స్, 2D షేప్స్, 3D షేప్స్ గురించి టోటల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, క్వాడ్రిలేటరల్ యాజ్ ఏ 2D షేప్. వాట్ ఈస్ ఏ 2D షేప్స్? ఫస్ట్ 2D షేప్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఏ 2D షేప్ ఈస్ ఏ ఫ్లాట్ ఫిగర్ దట్ హ్యాజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ని విడ్త్ అని కూడా అంటాం. ఓకేనా. 2D షేప్ అనేది ఏంటి? అదొక ఫ్లాట్ ఫిగర్, దానికి లెంత్ ఉండాలి, బ్రెడ్త్ ఉండాలి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్? క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఓకేనా. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ 2D షేప్ విత్ 4 సైడ్స్, 4 వర్టిసెస్ అండ్ 4 యాంగిల్స్. క్వాడ్రిలేటరల్ అనేది ఒక 2D షేప్. అలాగే ఆ క్వాడ్రిలేటరల్కి ఎన్ని సైడ్స్ ఉండాలి? 4 సైడ్స్, 4 వర్టిసెస్ అండ్ 4 యాంగిల్స్ ఉన్న ఫిగర్ని ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాం. సైడ్స్ అంటే ఏంటంటే ఇవి ఇలా 2 లైన్ సెగ్మెంట్స్, ఈ లైన్ సెగ్మెంట్స్ని ఏమంటాం? సైడ్ అంటాం. వర్టిసెస్ అంటే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో అవి వర్టిసెస్. ఓకే. 4 యాంగిల్స్, ఈ 2 లైన్ సెగ్మెంట్ ఈ వర్టిసెస్ దగ్గర ఫామ్ అయ్యేది ఏంటి అంటే యాంగిల్. ఓకేనా. ఇవి ఈ 2D షేప్స్లో ఉన్న బేసిక్ టర్మ్స్ గురించి నేను ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఓకే. సో ఎవ్రీ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ 2D షేప్ బికాస్ ఇట్ ఈస్ ఫ్లాట్ అండ్ కెన్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్. ఎందుకు క్వాడ్రిలేటరల్ అనేది 2D షేప్ అంటే అది ఫ్లాట్ ఫిగర్, అలానే మనం దాన్ని పేపర్ పైన డ్రా చేయగలుగుతాం. ఓకేనా. 2D షేప్స్ అంటే ఫ్లాట్ ఫిగర్స్, మనం పేపర్ పైన డ్రా చేసే ఫిగర్స్ని 2D షేప్స్ అని నేర్చుకున్నాం. ఓకేనా. క్వాడ్రిలేటరల్ అనేది కూడా ఏంటి? మనకు ఒక 2D షేప్. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఆ ఫిగర్ని చూడగానే అది క్వాడ్రిలేటరలా అని ఎట్లా తెలవాలి మనకు? 4 సైడ్స్ ఉండాలి, 4 కార్నర్స్ ఉండాలి, 4 యాంగిల్స్, అలానే ఆ ఫిగర్ అనేది క్లోజ్డ్ షేప్ ఉండాలి. అంటే ఎక్కడ కూడా ఓపెన్ అనేది ఉండదు, ఆల్ సైడ్స్ కవర్ అయి ఉండాలి. డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్, అది ఫ్లాట్ సర్ఫేస్ లాగా మనం డ్రా చేయొచ్చు. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ అనుకున్నాం. ఆ 4 సైడ్స్ యాంగిల్ అనేది ప్లస్ చేస్తే మనకి ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా. ఆ ఫిగర్ని ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా. క్వాడ్రిలేటరల్ అంటే ఏముండాలి? 4 సైడ్స్, 4 కార్నర్స్, 4 యాంగిల్స్ అండ్ క్లోజ్డ్ షేప్. అలానే దాని యాంగిల్స్ని సమ్ చేస్తే మనకు 360కి ఈక్వల్ అవ్వాలి. ఇవి క్వాడ్రిలేటరల్ యొక్క ఫీచర్స్. ఓకే. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకుందాం. క్వాడ్రిలేటరల్ అన్నీ కూడా మనకి 2D షేప్స్. ఓకేనా. క్వాడ్రిలేటరల్ అన్నీ కూడా ఏంటి? మనకి 2D షేప్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్: స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ప్యారలలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం. ఇవన్నీ కూడా మనకు దేనికి ఎగ్జాంపుల్స్? క్వాడ్రిలేటరల్కి ఎగ్జాంపుల్. మనం 2D షేప్లో భాగంగా స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ అనేవి వాటి ఫీచర్స్ ఎలా ఉంటాయి, వాటి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఒక వీడియో అనేవి చేసుకున్నాం. ఆ వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్, ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి, ట్రెపీజియం అంటే ఏంటి అనేది రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, వై క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ 2D షేప్. క్వాడ్రిలేటరల్ అనేది 2D షేప్ ఎందుకు అవుతుంది? బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెడ్త్. ఇట్ కెన్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్. ఇట్ హ్యాస్ నో థిక్నెస్, హైట్. ఓకే. థిక్నెస్ అన్న హైట్ అయినా ఒకటే. క్వాడ్రిలేటరల్ అనేది 2D షేప్ ఎందుకు అవుతుంది? దానికి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, అలానే దాన్ని మనం పేపర్ పైన డ్రా చేయవచ్చు. 2D షేప్స్ కూడా అంతే కదా. 2D షేప్స్కి లెంత్ ఉంటాయి, బ్రెడ్త్ ఉంటాయి, పేపర్ పైన మనం డ్రా చేయొచ్చు, వాటికి కూడా హైట్ అనేవి ఉండవు. ఓకేనా. లాస్ట్ కన్క్లూషన్ ఏం నేర్చుకున్నాం? క్వాడ్రిలేటరల్ అంటే ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ ఫ్లాట్ 4 సైడెడ్ షేప్. సో ఇట్ ఈస్ ఏ 2D షేప్. 4 సైడ్స్ కూడా కవర్ అయి ఉంటుంది. అలానే అది మనం దాన్ని ఫ్లాట్ ఫిగర్గా అదొక ఫ్లాట్ ఫిగర్ కాబట్టి దాన్ని 2D షేప్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.